భవిష్యత్ దృష్టిలో పెడుతున్న కుల ఆదాయ సర్టిఫికెట్లు వెంటనే కోటగిరి తహసీల్దాపురంలో కుల ఆదాయ సర్టిఫికెట్లు లేట్ కావడమా, కుల ధృవపత్రాలు లేట్ కావడమా, కుల ఆదాయ సర్టిఫికెట్లు వెంటనే విద్యార్థులకు ఇవ్వాలి, కుల ఆదాయ సర్టిఫికెట్ విద్యార్థులకు వెంటనే, కుల ఆదాయ సర్టిఫికెట్ విద్యార్థులకు వెంటనే ఈ రోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మా యొక్క ధర్నా ఉద్దేశం మరి ఇది మే నెల, జూన్ నెల చాలవుతుంది. జూన్ 1 నుండి గురుకుల స్కూలు, కాలేజీలు, హాస్టళ్లు, ఇంటర్మీడియం ఇవన్నీ చాలా మొదలయ్యే రోజులు దగ్గరకు వచ్చేసినాయి. మరి విద్యార్థులు క్యాస్టు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, కులాది సర్టిఫికెట్లు, ఏ సర్టిఫికెట్లు కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే వారం గడిచినా ఇప్పటికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నారు. మరి విద్యార్థులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఇక్కడికి వచ్చి మరి మేము విద్యార్థులని భవిష్యత్తులో అలా దృష్టిలో పెట్టుకొని మేము తహసీల్దార్ కూడా అడిగినా మా దగ్గర ఏదైతే మేము సంతకం పెట్టిస్తామో ఆ కీ అనేది మా దగ్గర లేదు, అది ఇప్పుడు రాదు కాబట్టి మేము సర్టిఫికెట్ ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు తెల్లతేటం చేయడం జరుగుతుంది. మేమేమంటున్నాము, అయ్యా మరి విద్యార్థులను భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తొందరగిస్తే వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఏ హాస్టల్లో పోవాలా, ఎక్కడ చదువుకోవాలని విద్యార్థులు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థులు అక్కడ చేరుతారు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వారం రోజుల నుంచి కుల ఆదాయ సర్టిఫికెట్ల మీద అని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మరి విద్యార్థుల భవిష్యత్తు మీకు కనబడకొచ్చిందా? మీకు మీ కాంట్రాక్టర్లు, సిమెంట్ రోడ్లు మీకు వచ్చే ఆదాయాలే తప్ప మరి ఇవన్నీ మీ దృష్టికి కనబడకొచ్చినాయా? మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ సమస్యలు మీకు దృష్టికి పట్టాయా? మీ నాయకుల చుట్టూ తిరుగుతూ మీరు కాంట్రాక్టర్లు చేస్తూ డబ్బులు సంపాదించేందుకే మీరు ఈ పార్టీలో ఉన్న అధికార పార్టీలు ఉన్నారు తప్ప మరి ప్రజా సమస్యలు తీర్చరా అని చెప్పేసి మేము ఈరోజు సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇటు చూస్తేనేమో ఒక దిక్కేమో విద్యార్థులకు ఇబ్బందులు, సర్టిఫికెట్ లేకుండా ఇబ్బందులు, ఇన్ని ఇబ్బందులకు గురవుతున్న కాలేజీలు మొదలవుతున్నా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా తహసీల్దార్ వచ్చి సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్న శోచనీయం. ఇప్పటికైనా వెంటనే కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఐగా డిమాండ్